నువ్వు చెప్పినట్లుగా డిఎన్ఏ అనేది హిందుత్వ డిఎన్ఏ ఖచ్చితంగా ప్రతి భారతీయుల్లో ఉంటుంది. దాన్ని కొంచెం తట్టి లేపి బయట తీసేవాళ్ళు అంతే అంతే కొంచెం వర్క్ చేసేవాళ్ళు. ధైర్యం చెప్పాను అనమాట నేను. సరే ఏదైతే అది అయింది అని చెప్పి వచ్చేసింది అనమాట తను. ఇప్పుడు అసలుకి తనకి వేరే లెవెల్ జాబ్ వచ్చింది, టెక్సస్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది మా సిస్టర్కి. ఇప్పుడు తను మారిన తర్వాత ప్రతి శనివారం వాళ్ళ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట, వెళ్ళేది, నైవేద్యాలు పెట్టేది, హనుమంతుడికి వడల దండ తనే చేసి తీసుకెళ్ళి వేసేది. ఇప్పుడు నాకన్నా ఎక్కువ అంటే నేను ఆన్లైన్ రీసెర్చ్ చేసుకుంటా ఉంటే తను బుక్స్ పరంగా ఇప్పుడు ఇన్ని బుక్స్ ఆర్డర్ పెట్టింది, రేపు కొరియర్ వేయాలన్నమాట, మన పురాణాలు ఇతిహాసాలన్నీ తను చదివి తెలుసుకోవడానికి అని చెప్పి. ఇప్పుడు కూడా 11 days హనుమాన్ చాలీసా చేస్తుంది తను, పారాయణం చేస్తుంది అనమాట. రోజుకొక నైవేద్యం పెట్టి మార్నింగ్ ఫొటోస్ కూడా పంపించింది. అందులో ఉండుంటే మొత్తం ఏజ్ 9 క్రెడిట్ అయిపోయేది, ఉండేది కాదు. అంటే తను అందులో ఉండి డైలీ ఉపవాసాలు ఉండి ప్రేయర్ చేసుకున్న యుఎస్లో నరకం చూసింది, రూమ్మేట్స్ వైజ్గా అయినా ఏదైనా కానీ. అదంతా వదిలేసి బయటకు రాగానే అసలు ఒక హ్యాపీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది తనకే తెలియకుండా. ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు వేరే ఎవరైనా వచ్చి గొర్రెలు కరుద్దాం అంటే తంతదనమాట, అంత ఇదిగా మారిపోయింది అనమాట. మీ సిస్టర్కి తెలుసా మీరు ఇక్కడ వీడియో చేస్తున్నారు? యాక్చువల్లీ తెలీదు, ఇప్పుడు చూసాక తెలుసు. డైరెక్ట్ వీడియో పంపిస్తారేంటి? మీరు రిలీజ్ చేసినప్పుడు చూస్తారు ఇంట్లో అందరు. ఇంకా అంటే ఎవరికి చెప్పలేదు. చిన్న పాపకి ఒక హిందూ ఫ్యామిలీ తోడైందండి ఇప్పుడు అక్కడ. ఆయన చెప్తా ఉంటాడు అన్ని బ్రాహ్మిన్స్ గురించి. విష్ణు సహస్రనామం ఏమి కూడా చదవలేదు, భలే చదివిద్ది ఇప్పుడు, మామూలుగా చదువు. చిన్న వయసులోనే అంత చక్కగా. వాళ్ళు బ్రాహ్మిన్ ఫ్యామిలీ వాళ్ళతో ఉంటుందన్నమాట. ఎలా అంటే చెల్లి పార్ట్ టైంగా వాళ్ళ పాపను చూసుకోవడానికి వెళ్ళేది, వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయింది ఇంకా. సో వాళ్ళు ఇంకా అన్నీ నేర్పిస్తూ మొత్తం క్రమంగా అన్నీ నేర్పించుకుంటూ వస్తున్నారు. చెల్లి ఇంకా అన్నీ నేర్చేసుకుంది. అంటే నాకు ఎవరు దొరకలేదు కాబట్టి నేను సెల్ఫ్గా నేర్చుకుంటున్నా, వాళ్ళు నేర్పించేశారు, బ్రాహ్మిన్సే కాబట్టి ఇంకా ఎక్కువ ఫాస్ట్గా నేర్చేసుకున్నాను. నీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, ఏంటి దాని విశేషాలు ఏంటి ఇప్పుడు? యాక్చువల్గా నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడే తను ఇష్టపడ్డాడు, కాకపోతే క్రిస్టియన్ మ్యారేజ్ ఇష్టం లేదు. తను కాల్ చేసిన మమ్మీ అప్పుడు మాట్లాడడానికి ఇంటికి వచ్చినప్పుడు కూడా మమ్మీ వాళ్ళు కండిషన్ పెట్టారనమాట. మమ్మీ తను పర్సనల్గా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినా కానీ పెళ్ళైనా కానీ క్రిస్టియన్ పరంగా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే క్యాన్సిల్, మేము ఒప్పుకోము అన్నట్టుగా. అయినా సరే నేను తనకే సపోర్ట్ ఇచ్చి, నాకు ఇష్టం లేదు కదా ఎట్లాగూ, నేను తనకే చెప్పేదాన్ని, నువ్వు ఒప్పుకోవద్దు, మా ఇంట్లో ఎంత ప్రెజర్ చేసినా కానీ హిందూ మ్యారేజ్ అని చెప్పు, నువ్వు చేంజ్ అయిపోయావు కదా. అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కదా. అంటే అప్పుడు శివశక్తి చూడలేదు ఇంకా? చూడలేదు, చూడలేదు, కానీ నేను చెప్పేదాన్ని ఒప్పుకోవద్దు ఒప్పుకోవద్దు అని చెప్పి. లాస్ట్ టైం ఏమైందంటే వాళ్ళ తాతగారు చనిపోయారనమాట, అందుకని చెప్పి ఇద్దరం వచ్చాము. నేను నార్మల్గా వచ్చాను, తను వాళ్ళ తాతగారి కోసం వచ్చారు, వీళ్ళందరినీ మార్చడానికి వచ్చినప్పుడు. అప్పుడు తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేశారనమాట. లేదు నేను చేసుకోను, హిందూగానే చెయ్యాలి అని చెప్పి తను కూడా కొంచెం పుషప్ ఇచ్చి చెప్పేవాడు, ఎందుకంటే అవసరం ఏముంది, మనం అటు వెళ్ళాలా అలా ఇలా అని చెప్పి చెప్పేవాడు అనమాట. మీకు వాయిస్ ఇవ్వడానికి కూడా తనే బ్యాకప్ సపోర్ట్ అనమాట, పర్లేదు నువ్వు మాట్లాడు అని చెప్పి. కానీ నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తెలియదు తనకి, జస్ట్ సపోర్ట్ అంతే. ఓకే నువ్వు వెళ్ళి చెప్పు, తెలియాలి కదా ప్రపంచానికి అని చెప్పి. అని చాలా మంది ఎందుకు ఎందుకు అని అంటారు, కానీ తను ఏంటంటే నేను మీతో మాట్లాడిన వాయిస్ రికార్డు విన్నాక, ఒక ఆడపిల్ల ఉండి ఇన్ని బాధలు పడ్డావా చిన్నప్పటి నుంచి అని చెప్పి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. నేను లైవ్స్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా కూడా గోయ్ హెడ్ అంటాడు అంతే. నీకు నచ్చింది, నువ్వు హ్యాపీగా ఉన్నావు అండ్ నువ్వేం తప్పుడు పని చేయట్లేదు, మన దేశం కోసం కష్టపడుతున్నావు, మన దేశంలో మన ధర్మం కోసం నిలబడుతున్నావు, నాకు ఓకే ఫైన్ నువ్వు చేసుకో అని చెప్పి మా మమ్మీకి కూడా ధైర్యం చెప్పి వీడియో చేయడానికి పంపించాడు, వెళ్ళు నువ్వు అని చెప్పి. మీరు వెళ్ళండి ఆంటీ, ఏం కాదు నేను చూసుకుంటాను అని. మంచి అల్లుడు దొరికాడు మీకు? కొడుకు అండి, నాకు కొడుకు దొరికాడు. ఓకే సంతోషం. యాక్చువల్గా అయితే నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ చర్చ్లోంచి బయటకు వచ్చేసిన వాళ్ళు, వాళ్ళందరూ నాకు వార్న్ చేశారు, ఈ చర్చ్లో వాళ్ళు ఆ అబ్బాయిని పొల్యూట్ చేస్తారేమో, నేను ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఆలోచించుకో అని చెప్పి చెప్పారు నాకు. నేను తనకే వెళ్ళి చెప్పాను డైరెక్ట్గా, ఇట్లా నా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా అంటున్నారు అని చెప్పంటే,
సరే చెప్పని ఏం చెప్తారో మనం కూడా విందామని అంతే సింపుల్గా. తనే కావాలని చెప్పి నేను మీకోసం షాపింగ్ చేయాలి అని అనుకున్నాను. ఇద్దరం వెళ్ళాము, ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేసాము. అయితే తనకేంటంటే స్పెషల్గా మీకు ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి తను ఎవరి దగ్గర చూసాడంట ఒక బ్యాగ్, దాని మీద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఉందంట. తను పర్సనల్గా షాప్స్ అన్నీ తిరిగి ఆ బ్యాగ్ వెతుక్కొని వచ్చి ఇప్పుడు ఈ పెళ్ళికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కరుణాకర్ అన్నయ్య, నా తరపుని చెప్పి బ్యాగ్ ఇవ్వు అని చెప్పాడనమాట. అంటే తను అంత రిలేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ క్రిస్టియన్ మ్యారేజ్ అయిపోతే ఎంత ఇదైపోయేదో ఒక హ్యాపీ ఎండింగ్ మా లైఫ్కి తీసుకొచ్చారు మీరు. మొత్తం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మీరు ఇద్దరు వస్తారు అంటే అలాగా జరిగిపోయింది. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే మీరే ఖచ్చితంగా. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తే ఎవరైనా సరే బాప్టిజం తీసేసుకోవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తే గొడవ అందరికి అట్లాగే, రెడ్లకి బ్రాహ్మిన్స్కి చాలా మంది వచ్చేవాళ్ళు, రకరకాల వాళ్ళు. రెడ్డిస్ బ్రాహ్మిన్స్ లో కూడా మత మార్పిడి చేశారు. రెడ్డిస్ అమ్మాయికి వాళ్ళ అమ్మని బాగా తిట్టిపోస్తుంటేనే మా వెళ్ళిపోయింది నాకు చెప్పకుండా. ఆ అమ్మాయికి చివరికి మన పెళ్ళే చేశారు, అమ్మాయికి దొరకలేదు. ఏ అమ్మాయి 36 ఏళ్ళు వచ్చినా కానీ దొరకలేదు ఎవరు. అందులో ఎవరున్నారు ప్రార్థన చేసేవాళ్ళు అంటే ఎవరు లేరు. ఆ అమ్మాయి అయితే ఇంకా వయసు మీరిపోతుందని ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఇటువైపు ఏమో ఎంగేజ్మెంట్. మరి ఏసునాయన ఏం చేస్తున్నాడు పాపం, ఇంతమంది కష్టపడుతున్నా మరి క్రైస్తవుని పట్టించుకోడా? చేయట్లేదు అన్నయ్య, అదే ప్రాబ్లం. ఈ లాజిక్ పాయింట్ అర్థమైతే క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చేసి. ఈ టెస్టిమోనీస్ చూస్తే అప్పుడు దాకా ఆడికి గాలి తిరిగానని చెప్తాడు. ఆడికి రాత్రి వేసి దర్శనం అయిపోయి అన్ని చేసేస్తాడు. మరి క్రైస్తవులుగా ఉండి మోకాళ్ళ ప్రార్థనలు చేసి కన్నీటి ప్రార్థనలు చేసి ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా. ఏముండదు. అదే నాకు అదే చెప్పే పాయింట్ కరెక్ట్ అన్నయ్య. క్రిస్టియానిటీ నేను అదే పదే చూస్తాను మీ వీడియోస్. అవును నేను అన్ని సంవత్సరాలు ఏడ్చాను, నాకేం జరగలేదు ఏంటి అని నేనే ఆలోచించుకుంటా ఉంటాను. నిజంగా నేను ఏడ్చినట్టు ఎవరన్నా ఏడ్చారో లేదో నాకు తెలీదు. ఈ 40 days జరుగుతున్నాయి ఇప్పుడు ఉపవాసాలు. ఇప్పుడు 40 days అసలు వెళ్ళిపోయి ఆడపడి వచ్చి ఉతికేసి ఆరేసేదాన్ని తడిసిపోతే. ఇప్పుడు మా వీడియోలు చూస్తే నిద్రపోతున్నారంట కదా. అవును, ప్రశాంతంగా. అనుకోకుండా మా గుమ్మానికి కూడా ఓమని వచ్చింది అనమాట. నేను ఆడియోలో చెప్పినట్టు ఓం ఆమెకు నచ్చలేదు, దాన్ని ఎలా కవర్ చేయాలి అని చెప్పి అప్పుడు మా చెల్లి కూడా మారలేదన్నమాట. వీళ్ళిద్దరు డిస్కషన్. ఇప్పుడు ఈ చీరాల పాస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ప్రేయర్ ఆయన మీకు వేసి ఇచ్చాడు గృహం, మేము వచ్చి ప్రార్థన చేస్తాం అన్నాడు. ఆ చీరాల ఆయన ఫస్ట్ వాళ్ళే వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరో శివయ్య కృష్ణయ్య అడ్డం పడ్డారు, ఎవరు రాలేదు. వాళ్ళు సాతాను అడుగు పెట్టలేదు. నేను ఫస్ట్ శివయ్య కృష్ణయ్య వచ్చారు, వాళ్ళు మాత్రం రాలేదు. నేను హిందూ పరంగానే గృహప్రవేశం చేయించుకున్నాను. నాకు ఇట్లాగే కావాలి అని చెప్పి వీళ్ళు ఎవ్వరు మారకపోయినా, నేను చెప్పాను కదా ఎవ్వరు పార్టిసిపేట్ చేయలేదు, అయినా ఓకే అని చెప్పి మా డాడీ తరఫు వాళ్ళందరినీ పిలుచుకొని హిందూ పరంగానే గృహప్రవేశం చేయించుకున్నాను. నేను మొత్తం కంప్లీట్గా చేయించుకున్నాను. వీళ్ళని అప్పుడే నాకు ఎక్కువ బాధేసింది, వీళ్ళందరూ ఎవ్వరు పార్టిసిపేట్ చేయలేదు అని. మా తాతయ్య అప్పుడు కూడా పార్టిసిపేట్ చేశారు. మా తాతయ్య కొబ్బరికాయ కొట్టారు. నాకు బాధేసింది, కోపం వచ్చింది. కానీ నేను ఓకే వీళ్ళకి ఎలా బయటకు తేవాలా అని అప్పుడు ఆలోచన మొదలైంది నాకు. ఆ స్ట్రగుల్ శివశక్తి నుంచి బయటకు తీసుకొచ్చింది అనమాట. మీ నాన్నగారి గురించి ఆడియోలో చాలా చెప్పావు కదా, 1-2 సందర్భాలు అంటే ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు. ఇప్పుడు ఈ తాగుబోతులు పాస్టర్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు, మా డాడీ నాకు చిన్నప్పుడే చెప్పేవాళ్ళు అనమాట. మా డాడీ ఫ్రెండ్స్లో కొంతమంది పాస్టర్స్ అయ్యారంట మా డాడీ యంగ్గా ఉన్నప్పుడు. వాళ్ళేంటి చర్చిలో చేసే తప్పుడు పనులు అన్నీ చేసేవాళ్ళంట. ఆ అమ్మాయిలతో ఆంటీలతో తిరగడము, మళ్ళీ నైట్ వచ్చి వీళ్ళు ఏమైనా పార్టీ చేసుకుంటుంటే ఆ సిట్టింగ్లో వాళ్ళు కూర్చునే వాళ్ళంట పాస్టర్స్. అరే నువ్వు పాస్టర్ కదరా అని అంటే సండేకి అడిగేసుకుంటావురా అని చెప్పేవాళ్ళంట. ఈ డైలాగ్ అప్పటి నుంచే ఉంది. నేను అందుకే కొన్నిటికి సర్ప్రైజ్ అవ్వను మీరు చెప్పినప్పుడు. డాడీ అప్పుడిప్పుడో చెప్పాడు, డాడీ ఇంత ఫ్యూచర్ చూసాడా ముందే అని నేను ఆశ్చర్యపోతాను. ఆయన అది చెప్పేవాడు అనమాట నాకు, ఇట్లా సండేకి అడిగేసుకుంటాము అని చెప్తారు, అంత వెదవలు వాళ్ళు అని చెప్పి నాకు కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. నేనేంటంటే ఏమో నేను చూడలేదు కదా నాకు నమ్మకం ఉండేది. మళ్ళీ మా మమ్మీ ఇటు వెనక్కి లాగుతూ ఉండేది అనమాట వద్దు అని చెప్పి. అట్లానే మళ్ళీ మా డాడీ నన్ను హిందుత్వానికి దగ్గరగా ఉంచడానికి
మా డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక తీర్థయాత్రకు వెళ్తారనమాట. నన్ను కంపల్సరీ పంపించేవాళ్ళు వాళ్ళ బ్రదర్ వాళ్ళతో. నేను వెళ్ళేదాన్ని, పూజలు అవన్నీ చేసి వచ్చేదాన్ని. కానీ మీరు పోలేరమ్మ తల్లిని బ్రేక్ చేశారు అని చెప్పారు కదా, పోతురాజుని తన్నే అని చెప్పారు కదా. నాకు కూడా ఈ చర్చ్లో చెప్పినవి ఉన్న అంటే నేను గుడికి వెళ్ళి రాగానే, ఇట్లా ట్రిప్కి వెళ్ళి రాగానే పాస్టర్ మా ఇంటి ఎదురే కదా, తెలిసిపోతుంది కదా, వచ్చి మా మమ్మీని తిట్టేది. మా మమ్మీ వచ్చి మా డాడీతో గొడవ పడేది. ఇద్దరు కొట్లాడుకునేవాళ్ళు బాగా. నాకు కూడా నిజంగానే సైతానేమో, అందుకని నేను వెళ్ళొచ్చినప్పుడల్లా గొడవ అవుతుందేమో మా ఇంట్లో అని ఒక ఫీలింగ్ ఉండేది. నేను వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు కూడా, నువ్వు నిజంగా దేవుడా సైతానా, ఎందుకు మా ఇంట్లో గొడవ జరుగుతుంది నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇట్లనే దండం పెట్టుకునేదాన్ని. అంటే కోరుకోవాలని కూడా నాకు తెలీదు. మా ఇంట్లో గొడవడానికి రీజన్ ఏంటి అది మాత్రమే దండం పెట్టుకునేదాన్ని నేను. అప్పుడు మా డాడీ చెప్పేవాళ్ళు నాకు మీ మమ్మీ చర్చికి వెళ్ళినా ఓకే, నేనేమి అనట్లేదు, కానీ మీ మమ్మీ నువ్వు గుడికి వెళ్తే ఒప్పుకోలేకపోతుంది అంటే ఇది ఎంత ప్రమాదకరమో నువ్వు ఆలోచించు అని చెప్పేవాళ్ళు నాకు. మా డాడీ మా మమ్మీ మీద ఉన్న ప్రేమతో రియాక్ట్ అవ్వలేదు, ఓకే అని చెప్పి మార్చుకుందామని ప్రయత్నించారు అంతే. కానీ మా మమ్మీ మాత్రం అలా ఉండేది కాదు, వద్దు అనేది. మా డాడీ ఏంటంటే నీకే కూతుర్లా, నాకు కాదా, నాకు హక్కు లేదా, నేను గుడికి తీసుకెళ్తా అనేవాడు అనమాట. అట్లా ఎప్పుడు అట్లా అవుతూనే ఉండేవి. ఆమె అసలు మా మమ్మీని ఊరుకునేది కాదు, బాగా తిట్టేది. నువ్వు ఎందుకు పంపిస్తున్నావు గుళ్ళకి అట్లా ఇట్లా అని చెప్పి. అట్లాంటి ఐడియాలజీ చిన్నప్పటి నుంచే విషయం నాటేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఆ ఏజ్లో అసలు దేవుడు అంటే ఏంటి, సాతాన్ అంటే ఏంటి అని ఏం తెలుస్తుందని నేను 3rd 4th క్లాసెస్లో. కానీ నేను అప్పుడే నువ్వు సాతానా దేవుడా అని దేవుడినే అడిగేదాన్ని వెళ్ళి దండం పెట్టుకొని. అంతలాగా మా ఇంట్లో యుద్ధాలు జరిగాయి అనమాట. మా డాడీ ఎక్స్పైర్ అయిపోయినాక ఇంకా అసలు మా మమ్మీకి కంప్లీట్ గ్రిప్ వచ్చేసింది, ఇంకా అసలు అటు వెళ్ళడం అయిపోయింది. కాకపోతే కాలేజ్లో ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని నేను, కానీ చెప్పేదాన్ని కాదు, సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వచ్చేదాన్ని అంతే. మా డాడీ ఎలా అంటే బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట, వద్దు అసలు ఇదంతా నాన్ సెన్స్ అని చెప్పి. మా పిన్ ఎలా అంటే వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి వచ్చేది, ఫుల్గా చక్కగా అమ్మవారిలా రెడీ అయ్యి వచ్చేది, మొత్తం అన్నీ ఒలిచేసి ముసుగేసుకొని చర్చికెళ్ళేది. మా డాడీ చూసి తిట్టేవాళ్ళు, నీకేం పోయే కాలం ఎందుకు ఇలాగా అని చెప్పి. కానీ పిల్లలు పుడతారేమో అన్న ఆశ వాళ్ళకి, అసలు ఆ ఆశనే చిదిమేసిందాము కంప్లీట్గా. అవును, ఏదో జరిగింది అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, మా పిన్నికి ట్విన్స్ పడ్డారనమాట. కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పారు. ఆల్మోస్ట్ వాళ్ళకి 12 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, మా పిన్నికి కన్సీవ్ అయింది. దానికి ముందు శ్రీకాళహస్తిలో పూజ చేయించావు, మెడికల్గా కూడా మొత్తం అన్నీ చేశారు. అప్పుడు చర్చికి వెళ్ళటం బిగిన్ చేశారు కాబట్టి వచ్చిందని చెప్పి ఆయన గ్రిప్లో మొత్తం లాగేసుకుందాము వీళ్ళని. లాగేసుకొని బెడ్ రెస్ట్ అని చెప్పిన అమ్మాయిని 40 days ఫాస్టింగ్స్ జరుగుతాయి. మళ్ళీ ఈ చర్చ్ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళు అందరూ ఈస్టర్కి 40 days ఉంటారు కదా, ఈవిడ అలా ఉంచదు. ఇప్పుడు జూన్ నుంచి ఆగస్టు 1st సండే వచ్చేంత వరకు 40 days కౌంట్ అనమాట. ఆ ఫస్ట్ సండే 40th day అవ్వాలి, 39th day బాప్తిజం ఇస్తుంది. ఇన్ని రోజులు ఫాస్టింగ్స్ ఉంచి ప్రేయర్ చేయించి బాప్తిజం ఇస్తుంది అనమాట. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ కోసం 40 days మెట్లు ఎక్కించి దింపింది. 40th day వాళ్ళ ఇంట్లోనే బేబీ అబార్ట్ అయిపోయి పడిపోయింది. హాస్పిటల్ ఒక వీళ్ళు డాక్టర్ని మార్చేశారనమాట, క్రిస్టియన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆమె సరిగ్గా గైడ్ చేయలేదు ఏమి. దానివల్ల ఏమైందంటే ఒక బేబీ పెరిగింది, ఒక బేబీ పెరగలేదు. ఆ పెరగని బేబీ వాళ్ళ ఇంట్లోనే పడిపోయింది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పెరిగిన బేబీ చచ్చిపోయి పుట్టింది. అప్పుడు ఆమె డాక్టర్ చెప్పింది, మీరు ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి. ఆ తర్వాత అప్పుడు కొంచెం మా మమ్మీ ధైర్యం చేసి మళ్ళీ నెక్స్ట్కి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి అడిగింది మా పిన్ని వాళ్ళని. కానీ మా బాబాయ్ని కంప్లీట్గా గ్రిప్లోకి తెచ్చేసుకుంది పాస్టర్ అమ్మ. దేవుడి మీదే డిపెండ్ అవ్వాలి, డాక్టర్స్ అనేవాళ్ళు లేరు, పరమ డాక్టర్ ఏసయ్యే అని చెప్పి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళనియకుండా అట్లనే ఉంచేసింది వాళ్ళని. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏజ్ అయిపోయి ముసలోళ్ళు అయిపోయి, ఇంకా వాళ్ళ మధ్యలో ఏం ప్రయత్నం చేయలేదు, అందులోనే ఇప్పుడు మారారు. మొన్న లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మార్చాను వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మా పిన్ రోజుకి ఒకసారైనా పాస్టర్ అమ్మని తిడుతుంది, నా జీవితం నాశనం చేసింది అని. ఏం ఉపయోగం, కానీ అయిపోయింది కదా ఇంకా. అందుకని ఇట్లా ఒక సిరీస్ ఉన్నాయి అన్నయ్య, చాలా స్టోరీస్ ఉన్నాయి. మా ఫ్యామిలీలో జరిగినయే చాలా స్టోరీస్ ఉన్నాయి.
అంత ఉన్మాదాన్ని అంత ఇది మా ఫ్యామిలీలో చిన్న వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా ఆమె పర్మిషన్ తీసుకోవాలి. అలాగొచ్చేసింది మా ఆమె దూసుకొచ్చేసింది. ఏదన్నా మనం కష్టపడి ఒక చిన్న గోల్డ్ ఐటెం కొనుక్కుంటే ఫస్ట్ ఆమెకు తీసుకెళ్ళి ఇస్తారు, ఆమె వేసుకున్నాక వీళ్ళు వేసుకుంటారు. ఆమె వేసుకొని ఆమెకు మోజు తీరినాక అది మనం కావాలని అడిగినా కూడా గొడవే ఆమెతోటి. ఆహా, ఆమెకు మోసు తీరాక ఇస్తుంది. ఇప్పుడు ఆమె వేసుకున్న తర్వాత మనకు అవసరమై ఉన్నది కదా మన వస్తువా, మనం ఎందుకు అలా వెళ్ళాలి అక్కడికన్నా వెళ్ళేటప్పుడు అని అడిగినా గొడవే. ఆమె అంతటికి ఆమె ఇస్తేనే ఏదైనా. దైవ సేవకురాల్ని నువ్వు అడుగుతావా అని అనమాట. ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళని కూడా తీసుకొని చూపిస్తే ఆహా, కొత్త బట్టలు కొనుక్కున్నా కూడా ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ప్రేయర్ చేయించే వేసుకోవాలన్నయ్య. అవి ఉట్టిగా వేసుకోకూడదు, ఒప్పుకోదు. మళ్ళీ మనం కొనుక్కున్న బట్టలు వాళ్ళ పిల్లల బట్టల కన్నా మంచిగా ఉండకూడదు. మళ్ళీ వీళ్ళు వచ్చి అందరినీ సమానంగా చూశాడు, వాళ్ళు వచ్చి మనకి ఎలా బతకాలని నేర్పించారు, తల్లోళ్ళు వచ్చి అది నేర్పించారు ఇది నేర్పించారు, మన దగ్గర అంటరాంతనం ఉంది అని సోది మాటలు. క్రైస్తవ దేశాల్లో రీసెంట్గా చాలా దేశాల్లో స్త్రీలకు ఓటు హక్కు లేదు. అవును, అంటే స్త్రీలకు అసలు ఆత్మే ఉండదు అని చెప్పి, వీళ్ళకి స్త్రీలకు అసలు గౌరవం కల్పించింది క్రైస్తవం అని చెప్పి డబ్బాలు పడతారు ఇక్కడ. అవును, నాకు బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా చచ్చిపోయిన మన ప్రవీణ్ పెగ్డాలా గారు ఆయననే కారణం. మీరు కౌంటర్స్ చేశారు కదా, అది చూసినప్పుడు నాకు రక్తం మరిగింది అసలుకి. బతికుంటే ఖచ్చితంగా కొట్టాలనిపించింది నాకు ఆయన మాట్లాడిన మాటలకి. ఎంత విషపూరితమైన వ్యక్తి అంటే. మళ్ళీ అదే ఇదిలో ఉండగా ఇంక మీరు అంటారు కదా ఎలుగొడ్లా ఉంటాడు అక్కడ అన్నిలని పంది ఇలా ఉంటాడు కదా, వాడు ఇండియాలో ఏముంది మట్టేగా తెల్లోళ్ళు దోచుకోవడానికి అని అన్నాడు అనమాట. అది నేను కిరణ్ గారు లైవ్లో చూశాను. ఆ రెండు మాటలు నాకు ఎంత కోపం వచ్చాయంటే, ఆయనకి మీరు చేసిన కౌంటర్స్ వీడన్న మాట నేను వాయిస్ ఇవ్వడానికి కారణం కూడా అదే, ఈరోజు బయటకు వచ్చి ఫైట్ చేయడానికి కారణం కూడా అదే. అంటే ఇంత విషపూరితంగా వీళ్ళు తయారు చేస్తున్నారా జనాల్ని? మనం పుట్టిన దేశాన్ని మనం గౌరవించలేకుండా పోతున్నామా దీనివల్ల అని చెప్పి నాకు అదే ఎక్కువ రగిలిచ్చింది నాలో.